వాసంత సమీరంలా నునువిచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘంలా శరచంద్రికల కలల హేమంత తుషారంలా కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో సాగే జీవన గానం అణు అణువున ఋతురాగం అణు అణువున ఋతురాగం అణు అణువున ఋతురాగం. నేను సింగర్ని కాదు, సంగీతం అసలే నేర్చుకోలేదు, కొంచెం భరించండి. మా అమ్మమ్మ గారు ఈ సీరియల్ చూస్తూ ఈ పాటను పాడేవారు. అది విని నా చిన్నప్పుడు నేను నేర్చుకున్న మొట్టమొదటి పాట. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, మనసు కొంచెం ఆందోళనగా ఉన్నప్పుడు ఈ పాటను వింటాను. అప్పుడు నేనున్నాను అని నా ఉనికి నాకు గుర్తు చేస్తుంది. అమ్మమ్మతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిల్లో ఈ పాట కూడా ముఖ్యమైన జ్ఞాపకం. ఫ్రెండ్స్, నా కోసం కొన్ని, మీకోసం మరికొన్ని సంగతులు. వేకువజామున తొలి మంచుతో, స్వచ్ఛమైన పైరుగాలితో, కమ్మనైన సమ్మేళన మమకారపు అనుబంధాల పిలుపులతోనూ పలకరింపులతోనూ నా బాల్యం గడిచింది. ఇప్పుడు వారందరూ పెద్దవారైపోయారు. ఈ పల్లెల్లో తుల్లి పడుతున్న లేత దూడల అల్లరి లేదు. పుట్టిన పసిపిల్లను వాత్సల్యంతో చేతులు చాపి ఎత్తుకునే మనసున్న మనుషులు లేరు. ప్రతి పండుగను అందరం కలిసి చేసుకుందాము అని అనుకునేవారే లేరు. పచ్చటి పల్లెలన్నీ ఎండిన ఎడారులైపోయినాయి. ఇప్పుడు నా 20 సంవత్సరాల పెళ్లి ప్రయాణంలో అతి ముఖ్యమైన కొన్ని విషయాల గురించి వివరిస్తాను. మేము అనేక మతాలతో మమైకమవుతూ అన్ని ప్రాంతాల ప్రజలను వారి వారి మధుర మాతృభాషలను కలుపుకుంటూ వారందరిది సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిస్తూ మన భారతదేశం 4 ప్రక్కలకు మరియు మూల మూలలకి వెళ్తున్నాము. మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ప్రసిద్ధి చెందిన మహాపుణ్యక్షేత్రాలు, ఆ ప్రాంతపు విశిష్టమైన ప్రదేశాలు వెళ్ళిన వెంటనే చూసేస్తాము. ఎందుకంటే మా వారికి జాబ్ ట్రాన్స్ఫర్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చి చూడగలమో లేదో అని ముందే చూసేస్తాము. మేము కాశ్మీర్లో 5 సంవత్సరాలు ఉన్నాము. ఎవరికైనా ఈ అనుభవం అరుదుగా ఉంటుంది. ఎర్త్క్వేక్స్ చూసాము, ల్యాండ్ స్లైడ్స్ చూసాము. సర్జికల్ స్ట్రైక్ జరిగింది. గుడిలో ఒక చిన్న పాప పైన దుర్ఘటన జరిగింది. పుల్వామా బాంబ్ అటాక్ జరిగింది. 370 ఆర్టికల్ అబౌండెడ్. త్రిబుల్ తలాకా పద్ధతిలో చట్టాల్లో మార్పులు జరిగింది. స్పెషల్ స్టేటస్ లో మార్పులు వచ్చాయి. కరెన్సీలో మార్పులు అప్పుడే జరిగింది. జమ్మూ బస్ స్టాండ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ప్రెసిడెంట్ రూల్ 144 సెక్షన్ అప్పుడే పెట్టారు. ఎమర్జెన్సీ ఇష్యూస్, ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందని సమాచారం వచ్చింది. టెర్రరిస్టులు అటాక్ చేశారు. మేము వెళ్తున్న కార్లన్నీ ఆపేశారు. మా ముందు 3 కార్లు ఉన్నాయి. మాకు చాలా దూరంలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మాకు రైట్ సైడ్ లో ఎయిర్పోర్ట్ ఉంది. కారులోంచి ఎవరిని బయటికి రానివ్వలేదు. మా కారుకి ఎయిర్పోర్ట్ మధ్యలో 10 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇలా మరికొన్ని సందర్భాలు ఉన్నాయి. మా శ్వాస కూడా బయటికి రావడానికి భయపడింది. అటువంటి సందర్భాన్ని ఫ్లైట్ లో చూసాం. మా కారు నదిలో కట్టుకుపోయే సందర్భము వచ్చింది. మా కారు బురదలో ఇరుక్కుని ఎవరి సాయం దొరక్క చిమ్మ చీకటిలో ఉన్న సందర్భము వచ్చింది. కారులో పెట్రోల్ అయిపోయి అర్ధరాత్రి కొండ మలుపుల్లో చిక్కుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము కాశ్మీర్ లో ఉన్నప్పుడే వరల్ హైయెస్ట్ రైల్వే చినాబ్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్, స్టీల్ వర్క్ మొదలైనది. పగటి పూట మా పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే స్కూల్ బస్సులో జవాన్ సోదరులు వెళ్లేవారు. క్షేమంగా మా పిల్లల్ని ఇంటికి తీసుకుని వచ్చేవారు. రాత్రి పూట అక్కడ ఉన్న వారందరూ, అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు హాయిగా నిద్రపోవాలంటే జవాన సోదరులు అందరూ నిద్ర లేకుండా, తిండి లేకుండా రాత్రంతా యుద్ధ విమానాలు బృందంతో కలిసి నడుపుతూనే ఉండేవారు. మా ఇంటి పై నుంచి ఎయిర్ వార్ రాకెట్ సౌండ్ మా చెవులు బద్దలయ్యేలా వచ్చేది. ఆ సౌండ్ కి మా అందరికి తలనొప్పి, వామిటింగ్స్ వచ్చాయి. ఇంటి లోపల ఉన్న మాకే ఇలా ఉంటే గాలిలో యుద్ధం చేసిన మన భారత సైన్యానికి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. ఆ తెగువకు ఆర్మీ బెటాలియన్
టీం అందరికీ మా జోహార్లు. దేశం కోసం, దేశ ప్రజల కోసం శ్రమిస్తున్న మనుషులందరినీ సురక్షితంగా కాపాడిన మన భారత ప్రభుత్వానికి, పదవిలో ఉన్న అధికారులకు, ఆర్మీ సైన్యానికి అంతటికీ చాలా చాలా కృతజ్ఞతలు. పైన చెప్పిన ఏ సందర్భంలోనూ మేము అదరలేదు, బెదరలేదు. కానీ చావుకి బ్రతికి మధ్య నిలబడే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో మేము లేకపోయినా బంధువులు అందరూ మోసం చేసి ఆర్థికంగా 2 పెద్దవాళ్లను బలి చేశారు. ఆ నింద మాపై వేశారు. కానీ మా వారు చాలా ధైర్యంగా ఉన్నారు. మనకు సంబంధం లేని విషయానికి ఎందుకు భయపడాలి అని. నేను ఆడపిల్లను కనుక ఆ నిందను భరించలేక చావుకి దగ్గరగా ఆలోచనలు వచ్చేవి. అటువంటి సమయంలో నాకు పునర్జన్మను ప్రసారించి బ్రతుకు విలువ తెలిసేలా చేశారు నా గాడ్ ఫాదర్ ఆర్జీవి గారు. వారు చెప్పిన రామోయిజం ప్రోగ్రాం చూసి ఒక్కో ఎపిసోడ్ కి నా ఆలోచనలో మార్పులు వచ్చాయి. రామోయిజం చివరి ఎపిసోడ్ వచ్చేసరికి నాలో బ్రతికే ధైర్యం వచ్చింది. ఒక మనిషిని బ్రతికించడానికి రక్త సంబంధం అవసరం లేదు, ముఖ పరిచయం అసలే అవసరం లేదు అనేది నా ఫీలింగ్. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట ఎదుటి వ్యక్తిలో మార్పు వచ్చేలా చేస్తుంది. నాలో ఈ మార్పుకి జీవితం విలువలు నేర్చుకునేలా చేసి నాకు పునర్జన్మ ప్రసాదించినందుకు రామ్ గోపాల వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. బంధువుల మోసాన్ని చట్టరీత్యా సాల్వ్ చేసుకున్నాము. వాళ్ళ మోసాన్ని వాళ్ళకే తిరిగి ఇచ్చేసాము. నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. వారి సంపాదనతో పలు సంస్థలను స్థాపించి ఉద్యోగ ఉపాధిని కల్పించారు. అందుకే చిరంజీవి గారంటే అభిమానం. నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ విజయశాంతి గారు. వారు నటించిన పాత్రలు, వారు వాడిన కాస్ట్యూమ్స్ ని, అమాయకత్వాన్ని, గడుసరితనాన్ని రెండింటిని కలబోసి సరికొత్త నాట్యంతో అందరినీ మెప్పించారు. చిరంజీవి గారు, విజయశాంతి గారు ఇద్దరు కలిసి నటించిన అన్ని సినిమాలు బాగుంటాయి. 10 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడే టెక్నాలజీని, స్మార్ట్ ఫోన్లు వస్తున్న సమయంలో నేను నా ఐఏఎస్ జర్నీ అని వీడియో వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే అంతటి ఎత్తైన శిఖరానికి వెళ్లి పదిలంగా కూర్చోవచ్చా అని తెలిసింది. వారే శ్రీమతి బాలలత మేడం గారు, ఐఏఎస్ ఆఫీసర్. మేడం వాళ్ళ నాన్నగారు సాహసం చేరే డింబక అని భలే మోటివేషన్ ఇచ్చారు. నేను గౌరవించే వారిలో బాలలత మేడం గారు ఒక్కరు. మేము ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఆరోగ్య సమస్యలు లేకుండా ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అందుకు కారణం డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, డాక్టర్ వీరమాచినేని రామకృష్ణ గారు, కెమికల్ ఇంజనీర్ మల్లిక పరచూరి గారు. ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను గౌరవించే వాళ్ళలో మరికొంతమంది ఉన్నారు. వారందరూ ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేరు. వారిలో ఒకరు ఘట్టంనేని సూపర్ స్టార్ కృష్ణ గారు. వారు ఎంత మంచివారై ఉంటే కన్న ఊరు రుణం తీర్చుకున్నారు. సొంత ఊరైన బుర్రిపాలెం ప్రజలకు ఎంతో ఎంతో ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణ గారి హీరోగా, తండ్రిగా, భర్తగా, కొడుకుగా, తాతగా, మంచి స్నేహితుడిగా, మంచి మానవతా విలువలు తెలిసిన వ్యక్తిగా, ఎవరిని ఒప్పించక నొప్పించక అందరినీ కలుపుకుంటూ సుందరమైన చిరునవ్వుతో పలకరించేవారే సూపర్ స్టార్ కృష్ణ గారు. కొన్ని సంస్థలను స్థాపించి ఎంతో మందికి జీవన ఉపాధిని కల్పించిన వ్యక్తిగా అందరి మనసులోనూ శాశ్వతంగా ఉండిపోతారు. కృష్ణ గారి కోసం మాత్రమే 366 సినిమాల దాకా కథలు రాశారంటే వారిపైన డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ గారికి ఎంత నమ్మకం ఉంటుంది. కృష్ణ గారు చేసిన ఏ పాత్రని కూడా ఇంకా ఎవ్వరూ చెయ్యలేరు. అన్ని సినిమాలు చేసిన హీరోగా కృష్ణ గారు మాత్రమే స్థిర స్థాయిగా సినీ ఇండస్ట్రీలో వెన్నెల కురిసే నిండు చందమామలాగా ఉండిపోతారు. రాత్రిలో వచ్చే చందమామను ఆపలేము. అలాగే కృష్ణ గారి పాటని, బాటని, మాటని, సంస్థల్ని ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈ సంగతిని కూడా ఎవరు ఆపలేరు. కృష్ణ గారిలో నాకు నచ్చేవి, వారి పనిలో చాలా శ్రద్ధగా ఉంటారు. ఆహారాన్ని చాలా పొదుపుగా తీసుకుంటారు. వాళ్ళ సొంత ఊరికి, బుర్రిపాలెం ప్రజలకు కృష్ణ గారికి ఎంత వీలైతే అంత సాయం చేస్తున్నారు. కృష్ణ గారు ఏ జిమ్కి వెళ్లారు, ఏ డైటీషియన్ ఇచ్చిన ఫుడ్ తిన్నారు, అంత అందంగా ఎంతో నాజుగ్గా ఉండేవారు. కృష్ణ గారు సాంప్రదాయపు పట్టు పంచలో చాలా అందంగా ఉండేవారు కదా. అలాగే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలంలోంచి జారి వచ్చిన పదాలను శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంతో కలిసి మధుర గానమై బయటికి వస్తున్న స్వరాన్ని విన్నవారు ఎవరైనా సరే మర్చిపోయి మంత్రముగ్ధులైపోతారు. అంత బాగుంటుంది వారి స్నేహం. టెక్నాలజీ పుణ్యమా అని మారుమూల ప్రాంతాల వారు కూడా ఈ సరళమైన సంగీతాన్ని వినగలుగుతున్నారు. సంగీతం ఉన్నంత వరకు చిరస్మరణీయంగా బ్రతికే ఉంటారు. అలాగే మరొకరు గౌరవనీయులైన రామోజీరావు గారు. మా వారు నన్ను మొదటిసారి తీసుకువెళ్ళి
మైళ్ళ ప్రదేశం రామోజీ ఫిలిం సిటీ. ఒక వ్యక్తి ఇన్ని వందల మందికి జీవన ఉపాధిని కల్పించారా అనిపించింది. నిజమే, ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటే బహుశా ఇదేనేమో అనిపించింది. కృష్ణ గారు, బాలు గారు, సీతారామ శాస్త్రి గారు, రామోజీరావు గారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ వారందరూ చేసిన గొప్ప పనులే వారందరినీ గుర్తించుకునేలా చేస్తాయి. ఆర్జీవి గారు కానీ, చిరంజీవి గారు కానీ, విజయశాంతి గారు కానీ, బాలలత మేడం గారు కానీ, బ్రహ్మారెడ్డి గారు కానీ, విఆర్కే గారు కానీ, మలుకు పరచూరి గారు కానీ, వీరందరిలో 3 కామన్ పాయింట్స్ ఉన్నాయి. మొదటి పాయింట్, స్వయం కృషితో సక్సెస్ సాధించారు. రెండవ పాయింట్, వారికి వీలైనంతలో కొంతమందికైనా సాయం చేస్తున్నారు. మూడవ పాయింట్, వీరు ఎవరిని బాధ పెట్టరు, భయపెట్టరు, హాని తలపెట్టరు. నాకు వీళ్ళలో నచ్చిన మంచి గుణాలు. మీ పర్మిషన్ లేకుండా మీ పేరు రాసినందుకు ఏమీ అనుకోకండి. నేను గౌరవించే వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో గుర్తుగా ఉండాలని చాలా చాలా పెద్ద ఆశ, అందుకని అర్థం చేసుకోగలరు. వీళ్ళెవ్వరితోనూ ముఖ పరిచయం కానీ, హాయ్ బాయ్ అనే పరిచయం కానీ లేదు. వీళ్ళందరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం. వీళ్ళెవ్వరికి నాలాంటి వీరాభిమాని ఒకరున్నారని తెలియదు. నిజం చెప్పాలంటే వన్ సైడ్ రెస్పెక్ట్ అంతే. మీలో ఎవరైనా నేను గౌరవించే వాళ్ళు, అభిమానులు ఉన్నారా? ఉంటే వాళ్ళల్లో నచ్చిన మంచి అంశం ఏంటో నాతో కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. జ్ఞానం అనేది ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల మరింత అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. మరి మీరేమంటారు? జీవితం విసురుతున్న సవాళ్లను పాఠాలుగాను, గుణపాఠాలుగాను చదువుకున్నాను. నేను ఒక పుస్తకాల పురిగిని. 20 సంవత్సరాలు నేను చదివిన పుస్తకాల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. పరిపూర్ణ భారత రాజ్యాంగం, సంపూర్ణ మహాభారతం, వాల్మీకి రామాయణం, సుందరకాండ, గరుడ పురాణం, ఓల్డ్ మనుధర్మ శాస్త్రం, పెరియారు ఈవి రామస్వామి జీవిత సంగ్రహం, మహాశివ పురాణం, ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ యూ కెన్ విన్, ద పవర్ ఆఫ్ యువర్ subconscious mind, the 48 laws of power, the capital, rich dad poor dad, how to win friends and influence people, think and grow rich, the secret, శ్రీ శ్రీ మహా ప్రస్థానం, the alchemist, the art of war, నేనెందుకు నాస్తికుడిని అయ్యాను, నేనెలా హిందూ అవుతాను, భయమే బాణామతి, బుద్ధ అండ్ ధమ్మ, పాకుడు రాళ్ళు, స్వీట్ హోమ్, అమ్మకి ఆదివారం సెలవు లేదా, 1000 పడగలు, సద్గురు సుభాషితాలు, ఇన్నర్ ఇంజనీరింగ్, ఒక యోగి ఆత్మకథ, దేవాలయాల మీద భూతు బొమ్మలు ఎందుకు, ఇనుప కచ్చడాలు, పెళ్లి దాని పుట్టు పూర్వతరాలు, విజయం వైపు పయనం, అసమర్థుని జీవి యాత్ర, మదర్ తెరెసా బయోగ్రఫీ, చాణక్యుని నీతి శాస్త్రం, అమృతం కురిసిన రాత్రి, అమరావతి కథలు, స్వేచ్ఛ, గబ్బిలం, ఉపవాసం, కన్యాశుల్కం, బైబిల్, శీల శిఖరం, వేదావి లోకం, చారువాకల కుల దర్శనం, కుల నిర్మూలన గ్రంథం, గులాంగిరి గ్రంథం, సజీవి దహనం, నేను మలాల, వర్తమాన భారతం, జీవం అంటే ఏమిటి, నేను అనే గ్రంథం, సేమ్, బారిస్టర్ పార్వతీజం, ఉడుగు, చివరికి మిగిలేది, మైదానం, రామాయణ విషవృక్షం, అంతర్ముఖం, మ్యూజిక్, థింక్ లైక్ ఎ మాంక్, అయాన్ ర్యాండ్, నా ఇష్టం, మనీ ఫిలాసఫీ, ఓషో బయోగ్రఫీ, ద మిలియనర్ మైండ్ సెట్, ద బాబిలోనా, దాస్ క్యాపిటలిజం. ఖురాన్ నేను చదవలేదు, ఉర్దూ చదవడం రాదు, కానీ నాకు ముస్లిం దోస్తులు ఉండడం వల్ల ఖురాన్ విశిష్టతను అడిగి తెలుసుకున్నాను. పురాణ తత్వము, తాత్పర్యము తెలుసుకున్నాను. నేను మరి కొంచెం శ్రద్ధ పెట్టి ఇంకొంచెం ఎక్కువ పుస్తకాలు చదివి ఉంటే బాగుండేది అని నా ఓన్ ఫీలింగ్. అయినా పర్వాలేదు, ఇక ముందు మిగిలిన గ్రంథాలని చదువుతాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు చూసే ఛానల్స్, ఇది ప్రమోషన్ కాదండి, అది గమనించగలరు. ఐఆమ్ బుద్ధ్, మిస్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ధ్రువరాతి, వింటేజ్ పలకి శర్మ, టెడెక్స్, ఇంగ్లీష్ స్పీచెస్, సద్గురు స్పీచెస్, సిస్టర్ శివాని స్పీచెస్, డిస్కవరీ సైన్స్. అలాగే నాకు ఇష్టమైన సినిమాలు కాలాపాని, వేట. ఈ 2 సినిమాలు బానిస సంఖ్యలను బద్దలు కొట్టి బ్రతుకు ఆట కోసం పోరాడే సినిమాలు. అలాగే జురాసిక్ పార్క్, టైటానిక్. టెక్నాలజీ అంతంత మాత్రమే ఉన్నప్పుడే ఎంతో గొప్పగా టెక్నాలజీని ఉపయోగించి తీసిన మూవీస్. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఈ 4 సినిమాలు. అలాగే ఈటీవీలో చిన్నప్పుడు చూసిన మాల్గుడి కథలు, శ్రీ భాగవతం, పంచతంత్రం మరియు దూరదర్శన్ లో చిత్రలహరి, ఋతురాగాలు, మోగ వార్తలు. ఈ సినిమాలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఈ ఛానల్స్ కానీ ఎవరైనా చూసేవారు, ఇష్టపడేవారు ఉన్నారా? హలో ఎవరైనా ఉన్నారా? ఉంటే మేము కూడా ఉన్నాము అని కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. నాకు ఇష్టమైన ఆర్జీవి గారి డైలాగ్, ఉప్మా ఉంది కదా అని ప్లేట్తో సహా తిను
తినకూడదు, అందులో జీడిపప్పులు మాత్రమే ఏరుకోవాలి అనేది ఆ జీవి గారి ఉద్దేశం. అలాగే నేను కూడా నాకు నచ్చే జీడిపప్పులు ఏరుకుని నాకు అనుకూలంగా తయారు చేసుకున్నాను. ఇది నా ఇష్టం, మీ ఇష్టం మీదండి, ఎవరిష్టం వాళ్ళదండి. ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని రూలు లేదు, మెప్పించాలని నియమము లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? మనొక మంచి మాట, నాణానికి ఇరువైపులా బొమ్మ బొరుసులు ఎలా ఉంటాయో అలాగే ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ఉంటుంది. చెడు వారి పరిస్థితుల ప్రభావం అని వదిలేయండి, మంచి వారి వ్యక్తిత్వ వికాసానికి చిహ్నంగా తీసుకోండి. మనందరమే మనుషులమని మర్చిపోకండి, మనందరిలోని మానవత్వం ఉంటుంది, గుర్తించండి. ఇదే నా ప్రయాణం, ఇదే నా ప్రపంచం, ఇంతే ఉంటుంది. మిగిలినవన్నీ అందరింట్లో జరిగి ఇంటింటి రామాయణ కథలే అండి. సో హలో, హాయ్, వందనము, వనక్కం, నమస్తే, నమస్కార్, అస్సలాం వలైకుం, ఆదాబ్, సలాం, జై భీమ్, బుద్ధాయ నమః, హరే కృష్ణ హరే రామ, రాధే రాధే, జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ. प्रणाम दोस्तों, धन्यवाद।